బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ వార్తలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయడానికి కమిషన్ తీసుకునే ఆలోచనలో ఉంటారని, తానన్న మాటల్ని బీఆర్ఎస్ పెయిడ్ మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు కూడా ఆరోపించారు. మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పాను. నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను. అది కాంగ్రెస్ మంత్రులా టీఆర్ఎస్ మంత్రులా అని కూడా చెప్పలేదు. దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి